గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు, అంతరాయం లేని కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల కరెంటు, అంతరాయం లేని కరెంటు, నాణ్యమైన కరెంటు, 3 ఫేజ్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు, అటు సబ్స్టేషన్లు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం. అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 10వ తారీఖు ఉదయం 10 గంటలకి, ఈ నెల 10వ తారీఖు ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూరుపాడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత, స్థానిక రైతుల చేత, రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈశాన్యంలో ఉండే కోడూరుపాడు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్య అతిథిగా. అక్కడ స్థానిక రైతు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదే సమయానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మొత్తం 26 చోట్ల, ఎందుకంటే దాదాపు 80,000 మంది ప్రజలకి మేలు చేసే ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు, 80,000 మంది ప్రజలకు మేలు చేసే ఈ అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ ఆ 26 చోట్ల కూడా స్థానికంగా రైతులే ప్రారంభోత్సవం చేస్తారు. స్థానిక నాయకులందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు 18 గ్రామాలు 1, 2, 12 డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు, ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు సమయం 3 రోజులు సమయం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణం రీత్యా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ 10వ తారీఖు ఉదయం 10 గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి 2వ విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 10వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, అంతరాయం లేని కరెంటు, ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంటు అవి ప్రారంభించిన తర్వాత 20 రోజుల పాటు ఈ యొక్క 3 ఫేజ్ 24 అవర్స్ కరెంట్ అభివృద్ధి పనుల మీద కరెంటు శాఖ అధికారులు నిఘా ఉంటుంది. ఎందుకు 20 రోజులు నిఘా అంటే ట్రయల్ రన్ ప్రారంభించిన తర్వాత అక్కడక్కడ కూడా చిన్న చిన్న అంతరాయాలు, అవాంతరాయాలు గుర్తించే అవకాశం ఉంటుంది. వాటన్నిటినీ కూడా మరో 20 రోజుల్లో, అంటే నెలాఖరుకల్లా, ఈ నెలాఖరుకల్లా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైన కరెంటు, అంతరాయం లేని కరెంటు, ప్రజలకు ఎంతో మేలు చేసే 80,000 మంది ప్రజలకి, ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 80,000 మంది ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమం సాగుతుంది. నెలాఖరికి అన్నీ కూడా ఎక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో 10వ తారీఖు ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత నిరంతర నిఘాలో 20 రోజుల పాటు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ యొక్క ట్రయల్ రన్లో వాటన్నిటి పూర్తి చేసి నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేస్తారు. ఆ రోజు 10వ తారీఖు ఉదయం 10 గంటలకి ఛార్జింగ్ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే ప్రారంభోత్సవం ఉంటుంది. ఎక్కడైనా 1, 2, 3 గ్రామాల్లో ఛార్జింగ్ పూర్తి కానట్లయితే ఆ గ్రామాల్లో ప్రారంభోత్సవాలు ఉండవు. ఆ తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా ప్రారంభోత్సవాలు ఉంటాయి. అన్నిటి మీద కూడా 20 రోజుల పాటు నిఘా ఉంచి, పర్యవేక్షణ ఉంచి ఆ చిన్న చిన్న లోటుపాట్లను కూడా సరిచేస్తానని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా మాట ఇస్తూ, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నగరాల్లో మనకు కరెంటు ఇబ్బందులు ఉండవు, 3 ఫేజ్ కరెంటు కాబట్టి. గ్రామాలకు వచ్చేటప్పటికి మన నెల్లూరు రూరల్లో 80,000 మంది నివసించే ఈ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంటు లేక సాలని కరెంటుతోని, వచ్చేదాన్ని కరెంటుతోని అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడే పరిస్థితి.
ఈరోజు అంతేకాకుండా దీనిలో ప్రత్యేకం ఏమిటంటే గ్రామాలకేమో ఒక కరెంట్ లైన్, రైతుల పొలాలకేమో మరో కరెంట్ లైన్. రైతులకి ఆ యొక్క పొలాలకి ఇచ్చే కరెంట్ లైన్కి ఈ యొక్క గ్రామాలకి ఇచ్చే ఇళ్లకి ఇచ్చే కరెంట్ లైన్కి సంబంధం ఉండదు, వేరు వేరు లైన్లు. దీనివల్ల ఆ యొక్క లో వోల్టేజీ సమస్య కూడా ఉండదు. ఆ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో, రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కూడా 3 ఫేజ్ కరెంటు, 24 అవర్స్ కరెంటు, ఏదైతే 24 గంటల కరెంటు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం, ఆ యొక్క 24 గంటల లోపల రైతులకి ఎన్ని గంటలైతే ప్రభుత్వం నిర్దేశించిందో అన్ని గంటలు కూడా అంతరాయం లేని కరెంటు, 3 ఫేజ్ కరెంటు అందించడం జరుగుతుంది. గ్రామాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి, లేదా చిన్న చిన్న పిండి మల్లులు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, వీటన్నిటికి కూడా ఎంతో మేలు చేసే కార్యక్రమం ఇది. భవిష్యత్తులో దీనివల్ల నగరాల్లో ఏ విధంగా 3 ఫేజ్ కరెంటు ఉందో గ్రామాల్లో కూడా అదే విధంగా 3 ఫేజ్ కరెంట్, 24 అవర్స్ కరెంటు ఉంటుంది. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, యువ నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో దీన్ని ఒక సవాల్గా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా సగర్వంగా చెప్తూ ఉన్నా. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకున్న పనులు, ఈ కరెంటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఈ కరెంటు అభివృద్ధి పనుల విషయంలో మొట్టమొదటగా ప్రజలందరి సహాయ సహకారాలతో, స్థానిక నాయకుల సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో, ఇంజనీర్ల సహాయ సహకారాలతో, సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో, మీడియా సహాయ సహకారాలతో, అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకున్నానికి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ యంత్రాంగాన్ని కష్టపడి అధికారులకు అండగా ఉన్నారు కాబట్టి అధికారుల్ని, కాంట్రాక్టర్ని, సబ్ కాంట్రాక్టర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మొత్తం కూడా అభినందిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పోలవరం, ఏకైక రాజధాని అమరావతి నిర్మాణం, ఇవన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షిస్తూ భవిష్యత్ దిశ మార్చేదానికి క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా అండగా నిలవాలని, ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పడుతున్నటువంటి కష్టం, ఆ ఉత్సాహం చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఈ యొక్క రికార్డు స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 ఫేజ్ కరెంట్, 24 అవర్స్ కరెంట్, అంతరాయం లేని కరెంట్, నాణ్యమైన కరెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పని సవినయంగా మనం చేస్తాం. ఓకేనా? ఇంకే సార్ చెప్పండి, మాట్లాడుకుంటే ఏమంటున్నావు కదా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% గ్రామాల్లో ఛార్జింగ్ అయిపోయింది సార్. ఎంత ఛార్జింగ్ జరుగుతాం, వాళ్ళేమో కాన్ఫిడెంట్గా 9th కల్లా ఛార్జింగ్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. అయినా నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలే. ఎక్కడైనా సరే 1, 2, 3, 4 గ్రామాల్లో ఛార్జింగ్ కాకుండా ఆ గ్రామాల్లో మాత్రం 10వ తారీఖు ప్రారంభోత్సవం ఉండదు. 12వ తారీఖు, 13, 14, 15 ఛార్జింగ్ ఇచ్చిన తర్వాతే గ్రామాల్లో ప్రారంభోత్సవం ఉంటుంది. నెంబర్ 1. తర్వాత ఈ నెంబర్ 2 పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10వ తారీఖు నుంచి 20 days పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ అనేక కంప్లైంట్లు వస్తాయి. ఎందుకంటే ఆ స్తంభం మీద పనిచేయలేదని అన్ని దగ్గర చాలా సమస్యలు వస్తాయి. కరెంట్ సమస్యలు నిఘా ఉండొచ్చు. ఆ 20 రోజుల్లో మొత్తం కూడా రెక్టిఫై. ఇప్పుడు దాకా ఏంటంటే గ్రామాల్లో 3 ఫేజ్ కరెంట్ లేదు, సింగిల్ ఫేజ్ కరెంట్ లేదు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ అనేక ఇబ్బందులు పడతాయి. ఏదో గ్రామాలకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన దానివల్ల ఆ సమస్య ఉండదు. ఎవరు 3 ఫేజ్ కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు. రెండోది, పంచాయతీలకు సంబంధించి వాటర్ ఇచ్చేదానికి కూడా 3 ఫేజ్ కరెంట్ లేక ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు 3 ఫేజ్ కరెంట్ కాదు. మూడో పాయింట్ ఏంటంటే, రైతులకు సంబంధించి ఇంతకుముందు 3 ఫేజ్ కరెంట్ లేదు. రెండోది, మార్చేటప్పుడు గ్రామాల్లో దాన్ని ఏమంటారు, లో వోల్టేజ్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కాదు, రైతులకు సపరేట్ లైను, పొలాలకు సపరేట్ లైను, మిగతా ఒకటి సపరేట్ లైన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.